ఓం శ్రీ వారాహిదేవి నమస్తుతే. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహిదేవి నవరాత్రుల్లో చివరి రోజు అయిన నవమి నాడు పూజను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ రోజున నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి, అలాగే ఈ రోజున ప్రత్యేక దీపం ఏం వెలిగించుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వారాహి నవరాత్రుల్లో అత్యంత పవిత్రమైన రోజు ఈ 9వ రోజు అయిన నవమి తిథి అండి. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆమె అనుగ్రహం కలిగి ఐశ్వర్యం, ధైర్యం, విజయం అన్నీ కూడా కలుగుతాయి. ఇప్పుడు దాకా పూజ చేసుకోలేని వాళ్ళు ఈ 8 రోజులు కనీసం ఈ ఒక్క రోజు అయినా నవమి నాడైనా పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున చేసిన పూజకు ఎంతో విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. పీఠం మీద ముందు రోజు ఉన్న పువ్వులని అలాగే దీపపు కుందుల్ని కొత్తవి పెట్టుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి ఇలా పూదండనైతే వేస్తున్నానండి. ఈరోజు కనకంబరాలైతే విడిగా పూలు దొరికితే నేనే మాల కింద చేశానండి. మన చేత్తో మనం ఇలా మాలను కట్టి అమ్మవారికేస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి. అలాగే కొన్ని విడి పూలుంటే అమ్మవారికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీపపు కుందుల్లో నువ్వుల నూనె గానీ, ఆవు నెయ్యిని గానీ వేయాలండి. వేసుకొని ఒత్తుల్ని వేసుకొని దీపానికి సిద్ధం చేసుకోవాలి. ఏకహారతితో దీపాన్ని వెలిగించుకోవాలండి. దీపాలను వెలిగించుకుని దీపలక్ష్మిలకి కొన్ని అక్షింతల్ని, పుష్పాలను వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజనైతే చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి చక్కగా పూలని, పసుపు, కుంకుమ అలాగే అక్షింతల్ని వేసి నైవేద్యం కింద ఒక చిన్న బెల్లం ముక్కని గానీ, చిప్స్‌ని గానీ పెట్టుకొని స్వామివారికి ధూపాన్ని చూపించి విఘ్నేశ్వర పూజ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా ఇలాగా అభిషేకం అయితే చేసుకోవాలండి. ప్రతిరోజు చేసుకుంటున్నాం కాబట్టి ఈ నవమి అనేది ప్రత్యేకత కాబట్టి లాస్ట్ రోజు కూడా ఇలాగ అభిషేకం అయితే చేసుకున్నాం. పంచామృతాలతో కూడా చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక తమలపాకుని వేసుకొని అమ్మవారికి చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజున ప్రత్యేక దీపం వచ్చేసి కంద దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ నవమి, అష్టమి అలాగే పంచమి తిథి నాడు మనకి కంద దొరికితే కనుక కంద దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇలా మధ్యలో దీపానికి వెలిగించుకునేలాగా మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలండి. చక్కగా చుట్టూ పసుపుని రాసుకొని గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. అలాగే ఇత్తడి ప్లేట్‌ని గానీ నేనైతే ఇలా మట్టి పాత్రనైతే తీసుకున్నానండి. ఈ పాత్రలో బియ్యం పోసి, బియ్యంలో పసుపు, కుంకుమని వేసి ఈ కందగడ్డని అందులో పెట్టుకోవాలండి. ఒకవేళ కందగడ్డ దొరకకపోతే ఏం చెయ్యాలి ఈ రోజున అంటే, పంచగవ్య దీపాన్నైతే వెలిగించుకోండి. ఒకవేళ పంచగవ్య దీపం కూడా లేకపోతే కనుక 9 మట్టి ప్రమిదలను తీసుకొని, మట్టి ప్రమిదల్లో అయితే దీపారాధన చేసుకోండి. నన్ను ఒక సిస్టర్ అయితే కామెంట్ అడిగారండి, కంద దొరకట్లేదు ఏం చేయాలని? అంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ! అందరూ కంద గడ్డను కొంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అందుకని మనం ఇలా 9 దీపాలు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నా సరిపోతుందండి. 9 కూడా మట్టి ప్రమిదల్లోను చక్కగా ఇలా కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. అమ్మవారి చుట్టూ కూడా చక్కగా ఇలా తమలపాకులను వేసుకొని చుట్టూ ఆ మట్టి ప్రమిదల్ని పెట్టుకొని దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ నవమి తిథి కాబట్టి నేను 9 దీపాలనైతే వెలిగిస్తున్నాను. అంటే నేను కందతో కూడా లెక్కపెట్టి 9 వచ్చేలా అయితే వేసుకున్నానండి. ఒకవేళ మీకు కందగడ్డ లేకపోతే కనుక 9 మట్టి ప్రమిదల్ని పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. ఏం పర్వాలేదు. లేదు అంటే ఒక మట్టి ప్రమిది పెద్దది తీసుకొని అందులో 9 ఒత్తుల్ని వేసుకొని అలా అయినా కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో ఆవు నెయ్యిని గానీ, నువ్వుల నూనె గానీ పోసుకోవాలండి. తర్వాత ఇందులో ముఖ్యంగా ఎర్రని ఒత్తులతో ఈ రోజున కూడా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇలా అన్నిట్లో కూడా ఎర్ర ఒత్తులను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏకహారతితో గానీ, అగరబత్తితో గానీ దీపారాధన చేసుకోవాలండి. ఇలా అన్ని దీపారాధన చేసుకొని దీపలక్ష్ములకి కొన్ని అక్షింతల్ని, పుష్పాల్ని ఏసి నమస్కారం అయితే చేసుకోవాలండి. నవమి అంటే పరిపూర్ణ శక్తి. నవరాత్రుల్లో 9వ రోజున అమ్మవారు తన సంపూర్ణ దివ్యశక్తితో అయితే ఉంటుందండి. అందుకే ఈ రోజు చేసిన పూజకు ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. 9 రోజులు చేసిన ఉపాసన ఈ రోజుతో అయితే మనకి పరిపూర్ణమవుతుంది. వారాహి అమ్మవారు శత్రుబాధలు, దుష్టి దోషాలు ఉన్న అన్నీ కూడా తొలగించి మనకు ధైర్యాన్ని, విజయాన్ని కూడా ప్రసాదిస్తుందండి.
ప్రతిరోజు చేసుకున్నట్టే కుంకుమ పూజని ఈ రోజున కూడా చేసుకోవాలండి. అలాగే వారాహిమాత అష్టోత్తరాలను చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకోవాలి. అలాగే అమ్మవారి యొక్క మూలమంత్రాలు, ద్వాదశ నామాల్ని చదువుకుంటూ మనం పుష్పాలతో అర్చనైతే చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఈ రోజున. ఈ రోజున నవదుర్గల్లో అమ్మవారు సిద్ధదాత్రిగా, అష్టమాతృకలలో లలితాదేవిగా, వారాహీదేవి రూపంలో దండని వారాహిగా అయితే పూజలందుకుంటున్నారు. ఈ నవమి రోజున వారాహి అమ్మవారిని విజయప్రదాయిని, శత్రునాశిని, ఐశ్వర్యప్రదాయిని స్వరూపంగా భావించుకుని మనం పూజలైతే చేసుకోవాలండి. వారాహిమాత సప్తమాతృకలో ఒకరు. ఆమె ధర్మాన్ని రక్షించే తల్లి. మనకి ఎప్పుడూ ధైర్యాన్ని కూడా ప్రసాదించే తల్లి. అజ్ఞానాన్ని తొలగించి మనకి నిజమైన సద్బుద్ధిని కలిగించే దైవ స్వరూపిణి. భయంతోనో నిజమైన భక్తితో ఆమెని మనం స్మరించినప్పటికీ ఆమె మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. నవరాత్రులు కూడా అయిపోయినాయి అని అమ్మవారిని మర్చిపోవద్దండి. వీలుంటే ప్రతి శుక్రవారం, లేదు అంటే పంచమి, అష్టమి, నవమి తిథుల్లో అయినా సరే మనం ఒక చిన్న దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. తాంబూలంలో చీరను గాని, లేదు అంటే ఇలా జాకెట్ పీస్‌ని గాని తీసుకొని 2 తమలపాకుల్ని, వక్కని, అలాగే అరటిపండ్లని, పసుపు, కుంకుమని, గాజులని, దక్షిణ మీ ఇష్టమండి ఎంతైనా పెట్టుకోవచ్చు. అలాగే పుష్పాలని వేసి అమ్మకి నిండుగా తాంబూలం అయితే ఇవ్వండి. ఇలా ఇస్తే సరిపోతుందండి. ఇలా అమ్మవారికి తాంబూలం చూపించి, "అమ్మ మా తాంబూలాన్ని స్వీకరించు" అని చెప్పి మనం అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసేయాలండి. ఆ రోజున ఎవరైనా మన ఇంటికొస్తే కనుక తాంబూలాన్నయితే ఇచ్చుకోవచ్చండి. లేదు అంటే ఈ తాంబూలం మనమైనా వాడుకోవచ్చండి. నైవేద్యం విషయాలకొస్తే అమ్మవారికి ఈ రోజున మహా నివేదన అయితే ఇచ్చుకోండి. మీ శక్తి కొలది ఏమైనా మనం వండుకున్నవన్నీ కూడా అమ్మవారికి పెట్టవచ్చండి. అంటే ముఖ్యంగా చక్కెర పొంగలి, పాయసం, పులిహార, అన్నాన్ని వండి అన్నంలో ముద్దపప్పుని వేసి, నెయ్యిని వేసి వడ్డించొచ్చండి. లేదు అంటే పులగమన్నమైనా వండి అందులో చిన్న బెల్లం ముక్కని, నెయ్యిని ఏసైనా మన అమ్మవారికి మహా నివేదన అయితే చేయొచ్చండి. అలాగే అమ్మవారికి కర్పూర హారతినైతే ఇవ్వాలండి. అలాగే సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించాలండి. ఇలా మనం హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకోవాలండి. అలాగే అమ్మవారికి ఇప్పుడైతే మనం లాస్ట్ రోజు నవమి రోజున దిష్టైతే తీసుకోవాలండి. అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణ చేసుకొని ప్రత్యేక దీపాలతో అమ్మని చూస్తున్నాం కాబట్టి దిష్టి దోషం తప్పకుండా తగులుతుందండి. అందుకని అమ్మవారికి ఇలా ఎర్ర నీళ్ళతో దిష్టిని తీసేయండి. పసుపులో సున్నం వేస్తే కనుక మనకి నీళ్లు ఎర్రగా వస్తాయండి. ఒకవేళ లేకపోతే కనుక కుంకుమ నీళ్ళతో అయినా మనం ఇలా అమ్మవారికి హారతినివ్వచ్చండి. ఇందులో ఒక తమలపాకుని వేసి కర్పూర హారతి బిళ్ళల్ని వేసుకొని మనం ఇప్పుడు అమ్మవారికి క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ దిష్టినైతే తీసండి. ఈ వాటర్‌ని బయటకు తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్‌లో అయితే పోసేయండి. అమ్మవారికి కంపల్సరీగా క్షమాపణ మంత్రం అయితే చెప్పుకోవాలండి. ఎలా చెప్పాలి అంటే, "అమ్మా వారాహిమాత, ఈ 9 రోజుల పాటు నాకు చేతనైనంత వరకు భక్తితో నిన్ను ఆరాధించుకున్నాను తల్లి. పూజలో నేను ఏమైనా తప్పులు చేసుంటే, తెలిసి గాని, తెలియక గాని చేసి ఉంటే వాటినన్నిటిని కూడా క్షమించు తల్లి. నా భక్తిని మాత్రమే స్వీకరించి, నాపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి" అని అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలండి. అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే, ఈ రోజుతో మనకి నవరాత్రులైతే కంప్లీట్ అవుతాయి కాబట్టి, ఈ రోజున సాయంత్రం పూజాపీఠాన్ని కదపకూడదండి. ఎందుకంటే నవరాత్రులు అంటే 9 రోజులు మనకి గడవాలి కాబట్టి, నెక్స్ట్ రోజు మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి, ఆ రోజున కూడా మనం పూజాపీఠాన్ని కదపకూడదండి. ఆ తర్వాత నెక్స్ట్ రోజు శనివారం పొద్దున్నే మనం ఉదయాన్నే పూజను చేసుకొని, దీపారాధన చేసుకొని, అప్పుడు అమ్మవారి యొక్క పూజాపీఠాన్నయితే కదుపుకోవాలి. మనకి అమ్మవారు ఇంకో రోజు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారండి పూజని. రేపు శుక్రవారం కూడా అమ్మవారికి చిన్నగా దీపారాధన చేసుకొని, ద్వాదశ నామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఈ గురువారం నాడే మేము పూజాపీఠాన్ని కదపాలి అనుకుంటే అంటే ఆడవాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కదండీ!
అలాంటప్పుడు పూజా పీఠాన్ని మన పూజ అంతా అయిపోయిన తర్వాత పూజా పీఠాన్నయితే అమ్మవారికి ఉద్వాసన చెప్పుకొని పూజా పీఠాన్ని కదుపుకోవచ్చండి. మనం ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదండీ డైలీ. ఆ కుంకుమని ప్రతిరోజు కూడా మనం నుదుటినైతే ధరించుకొని బయటికైతే వెళ్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ముడుపును కట్టుకున్న వాళ్ళైతే కనక, ఈ ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసేసుకొని మనం, అలాగే అందులో ఉన్న దక్షిణనైతే దగ్గరలో ఉన్న వారాహిమాత టెంపుల్‌కి గాని, అంటే మా ఊర్లో వరాహిమాత టెంపుల్ లేదు అనుకుంటే కనుక, దుర్గామాత టెంపుల్‌కి గాని, లేదు అంటే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి, ఆ దక్షిణనైతే వేసేయండి. ముడుపు పలంగా వేయకండి. ఎందుకంటే, ముడుపులో మనం బియ్యం కడతాం కదండీ! ఆ బియ్యం అంటే వాళ్ళు హుండీని ఎప్పుడో గాని తీయరండి. అందుకని